గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడితే నరాల బలహీనత కూడా వస్తుందని మీకు ఎవరికైనా తెలుసా? నా దగ్గరికి ఒక 26 ఇయర్స్ ఉన్న ఫిమేల్ పేషెంట్ వచ్చారు. తను గత 3 సంవత్సరాలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతుంది. సో తను రెగ్యులర్ గా గ్యాస్ టాబ్లెట్స్ వాడుతుందని చెప్పారు. అసలు తను ఎందుకు వచ్చారంటే పార్కిన్సన్స్ స్టార్ట్ అయింది, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. సో హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పి వచ్చారు. సో సరే అని చెప్పేసి హిస్టరీ తీసుకున్నప్పుడు నేను అడిగింది ఏంటంటే, మీకు ఇంతకుముందు ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి పాస్ట్ హిస్టరీలో అంటే, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందండి అంటే ఏ టాబ్లెట్స్ వాడుతున్నారంటే ప్యాంటాప్ అనే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడాను, తర్వాత ప్యాంటాప్ ఎల్ అనే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడుతూ ఉన్నాను సార్ అన్నది. సో మరి ఎన్ని రోజులుగా నీకు టాబ్లెట్ ఇచ్చారు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అంటే, సార్ ఒక 15 days వాడి ఆపేయమని చెప్పారు, కానీ నాకు బాగుండడం వల్ల నేను రెగ్యులర్ గా వాడుతున్నాను అని చెప్పారు. సో మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎవరిది ప్రాబ్లము? పేషెంట్ ప్రాబ్లం. డాక్టర్ 15 రోజులకే వాడండి అని చెప్పారు, మళ్ళీ తర్వాత కన్సల్ట్ అయితే తను వేరే చెప్పేవారేమో, కానీ తను ఏం చేశారు, ప్యాంటాప్ ఎల్ అనేది రెగ్యులర్ గా వాడుతూ పోయారు. సో దీంట్లో లెవో సల్ఫ్రైడ్, లెవో గ్యాస్ట్రాల్ అని చెప్పేసి ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ లెవోగాస్ట్రాల్ అనేది ఏంటంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గిస్తుంది, కానీ దిస్ ఈజ్ హయ్యర్ గ్యాస్ట్రిక్ మెడిసిన్ అనమాట. ఇష్టం వచ్చినట్టుగా మీరు ఓవర్ ద కౌంటర్ తీసేసుకొని డాక్టర్ వారం రోజులకు రాస్తే మీ ఇష్టం వచ్చినట్టు వాడుతూ పోయారు అనుకోండి, నాట్ ఓన్లీ జిఐటి ట్రాక్ట్ ప్రాబ్లమ్స్, మీకు ఆ అమ్మాయికి ఏమవుతుందంటే తను మర్చిపోవడము, తర్వాత ఈ పెదవులు కొద్దిగా వంకరపోవడము, పక్కకు జరగడము, చేతి ఫింగర్స్ ఇట్లా 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 పక్కకి వెళ్ళిపోవడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఇండికేటింగ్ యువర్ పార్కిన్సన్స్. సో నరాల బలహీనత అంటాం. సో మీరు ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే హోమియోపతిలో మీరు తీసుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది, స్టార్టింగ్ లోనే వస్తాయి. ఇలా మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ పోతే మీకు లోపల అల్సర్స్, ఐబిఎస్ ఇవే కాదండి, చాలా మంది ఓన్లీ జిఐటి ప్రాబ్లమే వస్తుందేమో అనుకుంటారు. ఈవెన్ మీ న్యూరలాజికల్ డిసార్డర్స్ కూడా వస్తాయి, నరాల బలహీనత అనేది ఎక్కువ అవుతుంది. సో మీ డాక్టర్ని కలవండి, మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవండి. అవసరమైన తక్కువ డోసేజ్ ఉండే గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడుకోవచ్చు, లేదు హోమియోపతిలో మీకు ద బెస్ట్ రెమెడీస్ ఉన్నాయి.